ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీఎస్ ఇతర అధికారులు పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీఎస్ ఇతర అధికారులు పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. సమావేశంలో పాల్గొనేందుకు ప్రజాభవన్ కు ఉన్నతాధికారులు మెల్లగా చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా విభజన సమస్యలు ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు వేస్తున్నారు. ఇక ఈ సమావేశంతో అన్ని సమస్యలు ఒక కొలికి రాకపోయినా కొన్ని అంశాల్లోనైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల వివాదంపై పీఠ ముడిపడింది. బకాయిలు సర్ఛార్జ్ రూపంలో తమకు సుమారు 7,000 కోట్ల వరకు రావాలని ఏపీ అంటోంది. అయితే సర్ఛార్జ్ కాకుండానే ఏపీ నుంచే సుమారు 18,000 కోట్లు రావాలన్నది తెలంగాణ వాదన. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 స్కెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల అంశం ప్రస్తావనకి రాబోతోంది. స్కెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థలుండగా ఇక వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం గతంలో షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగిలిన వాటిపై మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. ఏకాభిప్రాయం ఉన్న సంస్థలు సంఖ్య పెద్దదిగానే ఉన్నా అసలు సమస్య మిగిలిన వాటిపైనే ఉంది. ఇక వాటి వాటా చాలా పెద్దగా ఉంది. జనాభా నిష్పత్తిలో వీటి పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని, ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన చిక్కుముడిగా మిగిలింది. పదో స్కెడ్యూల్లో 142 సంస్థలున్న ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. అందులో 30 సంస్థలపై వివాదాలున్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. స్కెడ్యూల్ 9, స్కెడ్యూల్ 10లో పేర్కొనని సుమారు
1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలున్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఇక వీటిలో తమకు వాటా రావాలని ఏపీ కోరుతుంటే తెలంగాణ అంగీకరించడం లేదు. హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితిపైన ఎటూ తేలడం లేదు. ఉద్యోగుల మార్పిడి అంశం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీతో అయినా వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుందని భావిస్తున్నారు.